మీద డీజిల్ ధరల పెంపు అనేది సివిల్ సప్లై శాఖపై క్లియర్ గా పడిందని చెప్పవచ్చు. ₹3 డీజిల్ రేటు పెంచడంతో కూడా ఇప్పటికే వీరంతా కూడా కాంట్రాక్టర్లంతా కూడా తమకు గిట్టుబాటు కాదంటూ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఒకసారి మిల్లుల వద్ద లారీలో ఏ విధంగా నిలిచిపోయాయో చూస్తున్నాం. పెద్ద ఎత్తున వందలాది లారీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు డీజిల్ ధరలతో లీటర్ కి ₹3 పెంపుతో కూడా తమకు ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి తోడు ఇప్పటికే లారీలు చూస్తే అన్ని ధరలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టైర్ల ధరలు పెరగడం, అదేవిధంగా నెల నెల తాము ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోలేకపోతున్నాం. ఇప్పటికైనా సివిల్ సప్లై అధికారులు కూడా తమను దృష్టిలో ఉంచుకొని కూడా తమకు కూడా పెంచాలన్నటువంటి డిమాండ్ అయితే వ్యక్తం. నెల నెల రేషన్ బియ్యం కూడా ఇదే ఒక ఈ కాంట్రాక్టర్లే మొత్తం కూడా అన్ని గ్రామాల్లో కూడా రేషన్ బియ్యాన్ని సరఫరా చేసే లారీ పెంపుతో కూడా డీజిల్ ధరల పెంపుతో కూడా ఖచ్చితంగా తమకు కూడా పెంచాలనేటువంటి ఒక డిమాండ్ అయితే లేవనెత్తుంది. మనం చూస్తున్నాం మొత్తం కూడా లారీ ఓనర్స్ అసోసియేషన్ అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. నార్కట్పల్లి, చిట్యాల, నల్గొండ అన్ని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఒకటే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా తమకు గిట్టుబాటు కాదు, డీజిల్ ధర పెంచింది కాబట్టి తమకు కూడా పెంచాలనేటువంటి ఒక డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది. చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు? మొత్తం ఎన్ని లారీలు ఉన్నాయి? ఏంటి మీ పరిస్థితి? మా నాన్న కాడ నుంచి లారీ ట్రాన్స్పోర్ట్ ని నమ్ముకొని బతున్నాం. మేము 1979 వెళ్ళి ఇప్పటిదాకా మాకు లారీ ట్రాన్స్పోర్ట్ ద్వారానే ఉన్నది మాకు. నేను సివిల్ సప్లై ప్రజెంట్ కాంట్రాక్టర్. ఏవైతే ధాన్యం సప్లై కొనసాగుతుందో ఆ మధ్యలో డీజిల్ కారణంగా డీజిల్ ధరలు పెంచుకున్నాయి అన్న కారణంగా ఈ టెండర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు గిట్టుబాటు ధర కావడం లేదు, ₹3 చొప్పున డీజిల్ ధర పెరిగిపోయింది, మేము ఇంకా సప్లై చేయలేము, దీనికోసం మాకు ఏదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ చూపించండి అని చెప్పి టెండర్లు కోరుతున్నారు.